మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాదమూర్తి. వెల్కమ్ టు బ్రహ్మో టాక్స్. మన దేశ ఆర్థిక వ్యవస్థ జపాన్ను కూడా కొట్టేసిందని మనం ఇప్పుడు కాలు రగలేసుకుంటున్నాం. దీనికి సంబంధించినటువంటి డేటా ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇచ్చింది. దాంతో ఇక మనకు మన ఆనందానికి అవధులు లేవు. జపాన్ ఎక్కడ, మనం ఎక్కడ, వాళ్ళ అభివృద్ధి ఏంటి, మన అభివృద్ధి ఏంటి, జీడిపిలో వాళ్ళని మనం కొట్టేయడం అంటే మామూలు మాటల. నిజంగా దేశమంతా ఆనందించాల్సినటువంటిది, గర్వించాల్సినటువంటిది. అందరితో పాటు నేను కూడా ఆనందపడ్డాను, సంబరపడ్డాను. అయితే వెంటనే కొన్ని లెక్కలు రావడం ప్రారంభించాయి. వాట్సాప్ యూనివర్సిటీలు ఉన్నాయి కదా, ఆ వెంటనే నేను ఏమో స్పందించలేదు. దీనికి సంబంధించినటువంటి పూర్తి డేటా రిలయబుల్ సోర్స్ నుంచి ఏమైనా వస్తే దాని గురించి మాట్లాడవచ్చు అనేది. అయితే ఈరోజు హిందూ పేపర్లో ఒక సర్వే వచ్చిందండి. ఏంటంటే ఇండియాస్ రైజ్ టు 4th లార్జెస్ట్ ఎకానమీ బిలైస్ పెర్ క్యాపిటా రియాలిటీ. ఇది అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కేవలం జీడిపిలో ఇండియా జపాన్ని దాటింది అని మాత్రమే కాదు, దాని తర్వాత చాలా విషయాలు చెప్పింది. వాటిని మన వాళ్ళు చెప్పకండి, ఈ ఒక్క విషయాన్నే ప్రచారం చేశారు సోకాల్డ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏదైతే ఉందో. ఎందుకంటే ఇక్కడ వాస్తవాల వెనకున్న ఇంకా భయంకరమైనటువంటి వాస్తవాలకి మన మీడియాకి సంబంధం లేదు. అది ఎవరైతే రాజగద్దెల మీద కూర్చొని ఉంటారో వాళ్ళని ఆనందపరిచేటటువంటి వార్తలను మాత్రమే వాళ్ళు ప్రసారం చేస్తూ ఉంటారు. మనము కూడా వాటిలో పడి కొట్టుకుపోతూ ఉంటాము. అప్పుడప్పుడు ఇగో ఇట్లాంటివి సర్వేలు వచ్చినప్పుడు మనం ఏంటి, మన వ్యవహారం ఏంటి. అయితే మన దేశాన్ని మనం తక్కువ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. జీడిపిలో మన దేశం జపాన్ని దాటింది అంటే చాలా గర్వపడాల్సినటువంటి విషయమే. అయితే ఇందులో అసలు ఏమిటి అనేటటువంటిది మొత్తం మీద ఓవరాల్గా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అది అందజేసినటువంటి వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అనేటటువంటి డేటా కానీ, అలాగే ద వరల్డ్ బ్యాంక్ డేటా బేస్ కానీ, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ స్టాటిస్టిక్స్, అలాగే అవర్ వరల్డ్ ఇన్ డేటా, ఈ మొత్తం సంస్థల యొక్క డేటాను సేకరించి అసలు ఇండియా పొజిషన్ ఏమిటి ఇన్ అకార్డెన్స్ విత్ జపాన్స్ ఎకానమీ, జపాన్ డెవలప్మెంట్ ఆర్ పోలాండ్ డెవలప్మెంట్, ఆ రెండు దేశాలతో మన దేశాన్ని పోల్చి వీళ్ళు ఒక సర్వేతో కూడినటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి టేబుల్స్తో కూడినటువంటి వివరాలు ఇచ్చారు. ఈ వివరాలని మనం క్లుప్తంగా ఈ వీడియోలో చెప్పుకుందాం. అసలు వాస్తవాలు ఏమిటి, ఆనందపడాల్సినటువంటి విషయంలో ఆనందపడ్డాము, కానీ నిజంగా ఆ ఆనందపడాల్సినటువంటిదేనా, ఇంకా ఏమైనా ఉందా అంటే ఇక్కడ మనం మెయిన్గా గమనించాల్సినటువంటిది ఏమిటయ్యా అంటే ఇక్కడ జీడిపి ఈజ్ డిఫరెంట్. ఓవరాల్ జీడిపి ఆఫ్ ఎ కంట్రీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ పెర్ క్యాపిటా. జీడిపి పెర్ క్యాపిటా అంటే దేశం యొక్క మొత్తం జీడిపి, అలాగే ప్రతి వ్యక్తి యొక్క జీడిపి. ఇది చాలా కీలకమైనటువంటి విషయం. ఇందులో వీళ్ళు చెప్పినటువంటి ఈ టేబుల్స్లో ఇచ్చినటువంటిది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ జీడిపి అంటే మనము దేశం యొక్క జీడిపి విషయంలో జపాన్ని దాటాము మార్జినల్గా. పెర్ క్యాపిటా విషయంలో ఎక్కడున్నాం మనము, జపాన్ కంటే మనం ఎన్ని రెట్లు ఆ లివింగ్ స్టాండర్డ్స్లో కానీ వాటిలో కానీ ఎన్ని రెట్లు మనం వెనకబడి ఉన్నాము అంటే 9 times పెర్ క్యాపిటా విషయంలో జపాన్ మనకంటే ముందుంది. 9 times 9 రెట్లు ఎక్కువ పెర్ క్యాపిటా. అందుకనే ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారయ్యా అంటే ముందే ఆ వివరాల్లోకి వెళ్ళే ముందు వీళ్ళు ఏ కంట్రీ మే హ్యావ్ ఏ లార్జ్ ఎకానమీ ఓవరాల్ బట్ దట్ డజంట్ నెససరీలీ ట్రాన్స్లేట్ ఇంటూ ప్రాస్పెరిటీ ఆర్ ఇంప్రూవింగ్ లివింగ్ స్టాండర్డ్స్ ఫర్ ఇట్స్ పీపుల్.
లార్జెస్ట్ ఎకానమీ కావడం, ఒక దేశం యొక్క ఎకానమీ లార్జెస్ట్ ఎకానమీ, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎకానమీస్ ఆఫ్ ద కంట్రీస్ మనం కావడం అనేటటువంటిది గొప్ప విషయమే. కానీ అది ఆ దేశం అభివృద్ధికి లేదా ఆ దేశంలో ఉన్న వ్యక్తుల జీవన ప్రమాణాలకి నమూనా కాదు, నమూనాగా తీసుకోకూడదు అని చెప్పి వీళ్ళు చెప్పారనమాట. సో ఇక్కడ ఏమిటి, మనం ఎలా పెరిగింది ఏమిటనేది త్వరగా లెక్కలు చూస్తే 2000లో మన దేశపు జీడిపి $468.4 బిలియన్ ఉంటే అది 2025కి వచ్చేటప్పటికి 4187 బిలియన్ అయింది. చాలా బాగా పెరిగిందనమాట. ఇది జపాన్ కంటే కొంచెం, జపాన్ జీడిపి కంటే ముందుకు వెళ్ళింది అని చెప్పేసి. కానీ ఇండియాస్ జీడిపి పెర్ క్యాపిటా ఈజ్ 12 times లోవర్ దాన్ జపాన్. ఇందాక నేను 9 times అని చెప్పాను. 9 times పోలాండ్తో పోలిస్తే, జపాన్తో పోలిస్తే పెర్ క్యాపిటా. సో పెర్ క్యాపిటా విషయంలో, జీడిపి విషయంలో జపాన్ మనకంటే 12 రెట్లు ఎక్కువ ఉందంట. అది వ్యక్తుల యొక్క జీవన ప్రమాణం, లివింగ్ స్టాండర్డ్స్, దేశంలో వ్యక్తుల యొక్క అభివృద్ధి, వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ ఎంప్లాయ్మెంట్, వీటిని అన్నిటినీ దృష్టిలో పెట్టుకుంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేటటువంటిది ఒకటి ఉంటుంది. దాంట్లో మనం ఎక్కడున్నాం జపాన్తో, పోలాండ్తో. సో వీళ్ళు జపాన్ని, పోలాండ్ని తీసుకొని మనకి చెప్పారనమాట. ఇందులో పోలాండ్ మనకంటే, పోలాండ్ జీడిపి విషయంలో ఏకంగా దాదాపు 4 రెట్లు తక్కువ. పోలాండ్ జీడిపి మనకంటే 4 రెట్లు తక్కువ అంట. కానీ జీడిపి పెర్ క్యాపిటా విషయంలో మనకంటే 9 రెట్లు ఎక్కువ ఉంది. ఏమిటి వ్యత్యాసాలు, వ్యవహారం ఇదంతా కూడా అని అంటే, మొత్తం మనం చూడాల్సింది ఏమిటి అంటే, ఈ సోషల్, ఎడ్యుకేషనల్, హెల్త్ అండ్ డెమోక్రటిక్ ఇండికేటర్స్, అడ్వాన్స్మెంట్స్ ఇన్ ఆల్ ఏరియాస్, ఈ ఏరియాల్లో ఉన్నటువంటి అడ్వాన్స్మెంట్స్ని వీటినన్నిటినీ కలిపితే అప్పుడు దేశం యొక్క అభివృద్ధి. కానీ దేశం యొక్క జీడిపి మాత్రమే ఆ దేశంలో ఉన్న ప్రజల యొక్క అభివృద్ధి కాదు. ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాము. ఇప్పుడు జపాన్ మన ఎడ్యుకేషన్లో కానీ, ఎంప్లాయ్మెంట్లో కానీ, హెల్త్ విషయంలో కానీ, చైల్డ్ కేర్ విషయంలో కానీ జపాన్, పోలాండ్ మనకంటే ఎక్కడున్నాయి, మనం ఎక్కడున్నాం అనేటటువంటిది ఒక్కొక్క చార్ట్లో చెప్పారు. ఇందులో ఒక చార్ట్లో ఏం చెప్పారంటే, మన ఇండియాలో వర్క్ ఫోర్సు ఎక్కువగా 45% అగ్రికల్చర్ రంగంలో ఉంటే, అది జపాన్, పోలాండ్ ఈ 2 దేశాల్లోనూ 10% దానికంటే తక్కువ ఉంటుంది. కానీ వాళ్ళ వర్క్ ఫోర్స్ ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. ఎందులో ఉన్నాయా అంటే, ఇండస్ట్రియల్ సెక్టార్లో వాళ్ళ ఉపాధి మనకంటే గణనీయంగా పెరుగుతూ ఉంది. అది చాలా కీలకమైనటువంటి విషయం అన్నమాట. ఆ విషయం ఒక చార్ట్లో వీళ్ళు చెప్పారు. అలాగే శాలరీడ్ వర్కర్స్ అంటే ఒక నిర్ధారితమైనటువంటి, అంటే ఒక వేతన జీవులు అంటామే, పర్ఫెక్ట్గా నెలకి ఇంత కరెక్ట్గా వచ్చేటటువంటి వేతన జీవులు ఎంతమంది మన దేశంలో ఉన్నారు అంటే ఇక అన్ఆర్గనైజ్డ్ సెక్టార్సు, డైలీ వేజ్ లేబర్స్ వాళ్ళందరూ కాదు. 23.9% అంటే 2023 లెక్క ప్రకారం మన ఇండియాలో స్టాండర్డ్ ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్స్ అంటే ఈ గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ, ప్రైవేట్ ఉద్యోగాలు కానీ పర్మనెంట్గా నెలకింత జీతం తెచ్చుకునేటటువంటి వాళ్ళ సంఖ్య 23.9% ఉంటే, అది ఏకంగా జపాన్లో 91%, అలాగే పోలాండ్లో 80.1%. అంటే వాళ్ళు నికర ఆదాయం ప్రతి నెల కూడా ఏమాత్రం కూడా ఒడుదుడుకులు లేకుండా నికరమైన ఆదాయం పొందేటటువంటి వాళ్ళ సంఖ్య అన్నమాట. మనకి కేవలం 23.9% ఉన్నారు.
మిగిలిన వాళ్ళందరూ ఏమైపోతున్నారంటే వాళ్ళు రకరకాల అనార్గనైజ్డ్ సెక్టార్స్లో అగ్రికల్చర్ రంగంలో వాళ్ళు ఒక పూట పని ఉండి ఒక పూట పని ఉండదు, అట్లాంటి రంగాల్లో ఉంటారనమాట. సో ఈ విషయంలో జపాన్, పోలాండ్ మనకంటే ఎంత దూరం ముందు ఉన్నాయో అది చూసుకోవాలి. అలాగే స్కూల్ ఎడ్యుకేషన్ తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్తున్నటువంటి వాళ్ళు ఇండియాలో ఎంతమంది ఉన్నారు, జపాన్లో, పోలాండ్లో ఎంతమంది ఉన్నారు, అది పోల్చుకుంటే ఇండియాలో స్కూల్ ఎడ్యుకేషన్ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తున్న వాళ్ళు 32.7% ఉంటే ఆ సంఖ్య జపాన్లో 65%, పోలాండ్లో 75% ఉన్నారు. సగం కంటే బాగా ఎక్కువ అన్నమాట. అలాగే ఇంకొక విషయం, చైల్డ్ కేర్ విషయంలో సంవత్సరం లోపు పిల్లల మరణాల సంఖ్య 1000కి ప్రతి సంవత్సరానికి 1000 మంది పిల్లల్లో సంవత్సరం లోపులోనే చనిపోయేటటువంటి పిల్లలు మన దేశంలో 24.5 ఉంటే సంవత్సరానికి లెక్క. ఇది జపాన్లో కానీ పోలాండ్లో కానీ 5 కంటే తక్కువ ఉంటారంట. చైల్డ్ కేర్ విషయంలో కూడా మన దేశం ఎక్కడ ఏ స్థాయిలో ఉంది. అందుకనే ఈ మొత్తం ఓవరాల్గా హెల్త్, ఎడ్యుకేషను, ఎంప్లాయ్మెంటు వీటినన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని, డెమోక్రటిక్ వాల్యూస్ వీటినన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఒక హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేటటువంటిది ఒకటి తయారు చేస్తారు. ఏ దేశం ఏ స్థానంలో ఉందని చెప్తారు. ఆ హెచ్డిఏ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని 0 నుంచి 1 లెక్క చూస్తారనమాట. అంటే 1 స్థానంలో 1 ఎవరైతే సాధిస్తారో వాళ్ళు చాలా హయ్యర్ క్వాలిటేటివ్ లైఫ్లో ఉన్నట్టు ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో అన్నమాట. సో మనం ఎక్కడున్నాము ఇందులోనంటే హెచ్డిఐ విషయంలో ఎక్కడున్నామయ్యా అంటే 2023 లెక్కల ప్రకారం 0.685 మన స్థానం. అలాగే జపాన్, పోలాండ్ 0.9 మార్క్ని దాటాయట. మిత్రులారా, ఇది అంటే మనం జపాన్ని అధిగమించేసామని ఆనందపడాలా, లేకపోతే ఓవరాల్ జీడిపికి, మనుషుల యొక్క జీవన ప్రమాణాలకి, మనుషుల అభివృద్ధికి అసలు ఓవరాల్ జీడిపికి సంబంధం లేదు, మనం ఎక్కడున్నాము ఎంప్లాయ్మెంట్లో, స్కూలింగ్లో, ఎడ్యుకేషన్లో, అలాగే హెల్త్ కేర్లో, చైల్డ్ కేర్లో, మొత్తం ఓవరాల్గా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో మన దేశం ఏ స్థానంలో ఉంది ఏమిటి అనేటటువంటిది ఇగో ఈ సర్వేలో, ఈ డేటాలో వీళ్ళు ఇది కూడా అన్ని ప్రపంచ సంస్థలు ఇచ్చినటువంటి డేటాను ఆధారంగా చేసుకొని వీళ్ళిద్దరూ నిఖితా ఫ్రాన్సిస్ అలాగే విఘ్నేష్ రాధాకృష్ణన్ అనే ఇద్దరు సమర్పించినటువంటి ఈ డేటా అన్నమాట. కాబట్టి మిత్రులారా, మనం జపాన్ని దాటేసాము ఆర్థిక రంగంలో అని సంకలు బాదుకుంటే కాదు, మనం అభివృద్ధి చెందాల్సినటువంటిది చాలా ఉంది, వెనకబడి ఉన్నటువంటిది చాలా ఉంది. సో ఈ విషయాల గురించి కాస్త ఎడ్యుకేట్ చేస్తే మనల్ని ఇది వాస్తవం ఇదన్నమాట అని మనం తెలుసుకుంటాం. నాయన ఇది సాధించండి, ముందు ఈ విషయాల్లో ఆ దేశం కంటే ముందు వెళ్ళాలి, ఎడ్యుకేషన్లోను, ఉపాధిలోను, హెల్త్లోను అన్నింటిలోనూ కూడా ఆ దేశాలను కొట్టాలి. అప్పుడు మనం నిజంగా ఆ జపాన్నో, పోలాండ్నో, చైనానో కొట్టినట్టు అవుతుందని చెప్పేసి మనం అడగగలుగుతాం. లేకపోతే మనకు తెలియదు, ఆ చీకటిలోనే మగ్గుతూ అదే నిజం అనుకొని, అదే వెలుగు అనుకొని చంకలు బాదుకుంటూ ఉంటాం అన్నమాట. ఇట్లాంటి వాస్తవాలు తెలుసుకున్నప్పుడు వాస్తవాలు తెలుసుకోవాలి. అది వాస్తవాలు మనకు మెయిన్ స్ట్రీమ్ మీడియా తెలియదు, చెప్పదు. ఇట్లాంటివి మాత్రమే, ఇట్లాంటి పత్రికలు కొన్ని మాత్రమే మనకు చెప్తే అవి కనపడినప్పుడు తప్పనిసరిగా అలా పట్టుకొని మీరు చదివే ఉంటారు, ఇందులో చదవని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారని చెప్పి ఈరోజు ఇది చెప్పాను. సో ఇది మీకు నచ్చితే మిత్రులకు షేర్ చేయండి మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్.